ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతాశాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఉపనిషత్తులు ప్రారంభించాము. ఉపనిషత్తు గంగ, అందులో ప్రప్రథమంగా అంటే మొట్టమొదటిసారిగా కైవల్య ఉపనిషత్తు ఎంచుకున్నాం. మీ అందరికీ తెలుసు, మనిషి యొక్క జీవిత లక్ష్యం ఈ మానవత్వం నుండి మాధవత్వంలోకి మనం ప్రవేశించాలి. అంటే ఈ ఆధ్యాత్మికత ఏదైతే ఉందో, స్పిరిచువాలిటీ అంటారు, ఇట్ ఈస్ నాట్ ఏ రెవల్యూషన్. అంటే ఏదో పెద్ద విప్లవం కాదు ఇది. ఇదేంటంటే నెమ్మదిగా ఒక మార్పు, అంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఒక ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నర్ అడ్జస్ట్మెంట్. అందుకే దాన్ని రకరకాల పదాలతో చెప్తుంటారు కొంతమంది. ఇన్నర్ సెట్టింగ్, ఇన్నర్ అడ్జస్ట్మెంట్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నర్ ఇంజనీరింగ్, రకరకాలుగా చెప్తారు. అంటే మన జర్నీ అవుట్ సైడ్ కాదు, ఇన్సైడ్ జర్నీ అని. సో ఈ విధంగా మనం ఉపనిషత్ మంత్రం కూడా చూసాము. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. అంటే ఉపనిషత్ ప్రారంభించే ముందు మనం అన్ని దేవతలకు మనము ప్రార్థన చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే, మన యొక్క ప్రతి అవయవం వెనుక ఒక దేవతా శక్తి అధిష్టాన రూపంలో ఉన్నది. అదేవిధంగా ఈ దేవతలన్నింటికీ ఒక సమష్టి, ఒక ఏకదేవత, అదే శుద్ధ చైతన్య పరమాత్మ అంటారు. అంటే శుద్ధ చైతన్య పరమాత్మ నుండి ముఖ్యమైన దేవతలుగా మనం అనుకుంటున్నాం. సృష్టికర్త, స్థితికర్త, లయకర్త అని. వారు కూడా దేవతలే. ఎలా వచ్చారు? ఆ శుద్ధ చైతన్య పరమాత్మ ప్లస్ వారికి ఉన్నటువంటి మాయాశక్తి ఉపాధులు. సపోజ్ సృష్టికర్త బ్రహ్మ అనుకున్నాం అనుకోండి, వారికి మాయాశక్తి సరస్వతి అనే మాయాశక్తి ఉపాధి కావాలి, లేకపోతే వారు ప్రకటన కాలేరు. అదేవిధంగా విష్ణు, లక్ష్మీదేవి, సపోజ్ మహాదేవ్, శివ, దుర్గా లేదా పార్వతి. సో ఈ విధంగా వారి తర్వాత ఇక మొత్తం మనం ఎన్ని దేవీ దేవతలు అనుకుంటున్నామో, అంటే నిజానికి అనంతమైన దేవీ దేవతలండి. ఎందుకు అంటే ఈ సృష్టిలో అనంతమైనటువంటి రూపాలు ఉంటాయి కాబట్టి అన్ని దేవతల యొక్క విభూతులే, అంటే శుద్ధ చైతన్య పరమాత్మ యొక్క విభూతులే. కాబట్టి మనం కౌంట్ చేయడానికి ఏం లేదు. నీరు, భూమి, అగ్ని, వాయువు, ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు, ప్రతి ఒక్కటి, ఓషధులు, వనస్పతులు, ప్రతి ఒక్కటి, ప్రతి ప్రాణి కూడా శుద్ధ చైతన్య స్వరూపమే. కాబట్టి ఏమంటున్నారు? ఫస్ట్ మనము మొదట చూసాం, ఈ యొక్క మంత్రం చూసాం. ఏంటి? అథ. అథ అంటే మనం మంచి క్వాలిఫికేషన్స్. ఏంటి క్వాలిఫికేషన్స్? ఇప్పుడు 10th క్లాస్ చదవాలనుకోండి, ఆయన 9th క్లాస్ పాస్ అవ్వాలి. డిగ్రీ చదవాలనుకోండి, ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. అదే పీజీ చేయాలంటే డిగ్రీ పాస్ అవ్వాలి. మరి మీ స్వరూప జ్ఞానం, ఆత్మజ్ఞానం పొందాలంటే మరి మీకేమైనా క్వాలిఫికేషన్ వద్దా? అదే మార్కెట్లో దొరికే వస్తువు కాదు కదా. సో దీనికి క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటి క్వాలిఫికేషన్స్ అంటే యోగ్యత. ఏంటవి అంటే వివేకము, వివేక శక్తి ఉండాలి. ప్రతి మనిషికి బుద్ధి ప్రసాదంగా ఇచ్చారు ఈశ్వరుడు. కానీ దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోకపోతే ఈశ్వరుడు కూడా నిరాశ చెందుతాడు. అరే వీళ్ళకి నేను బుద్ధి ఇచ్చానే,
వాడడం లేదే అని నిరాశ చెందే అవకాశం ఉంది. కాబట్టి ఆ బుద్ధిని వాడుకొని మనము ఆలోచించాలి, వివేకముతో వివేచనం చెయ్యాలి. తరువాత మనకి ఏదైతే సత్యమో, ఏదైతే నిత్యమో, ఏదైతే వాస్తవమో, ఏదైతే మన జీవితానికి ప్రయోజనకరమో దాన్ని పట్టుకొని అనిత్యము అసత్యము వాటిని విడిచిపెట్టడమే వైరాగ్యం. వైరాగ్యం అంటే అన్ని వదులుకోవడం కాదండి. మన దగ్గర ఏదున్నా మనం ధర్మకర్తలుగా చూడండి, దేవాలయాలకి ట్రస్టీలు ధర్మకర్త మండలి ఉంటుంది. వాళ్ళ దేవాలయ ఆస్తులు వాళ్ళ ఆస్తులు కాదండి, వాళ్ళ రక్షణ మాత్రమే. మనము కూడా ఈ శరీరము నుండి అంటే మన ఇల్లు, మన ధన సంపదలు, మన పుత్రమిత్రులు కలత్రులు అందరూ కూడా పుత్రమిత్ర కలత్ర అంటారు. అంటే సంతానము, బంధువులు, మిత్రులు, భార్య, భర్త వీళ్ళందరం కూడా మనము సంరక్షణగా చూస్తుంటాం. వాళ్ళు మనవాళ్ళు కాదండి. అంటే మనవాళ్ళంటే అంటే నీకు సంబంధించిన వాళ్ళేం కాదు, అందరూ కూడా సమానమైన పరమాత్మ స్వరూపులే అర్థం. కాకపోతే మనం ఏమనుకుంటామంటే ఈ కొద్దిపాటి సమయంకి మన అందరం కూడా ఒక పాత్ర పోషిస్తున్నాం కలిసి. కాబట్టి ఎవరికి వారే పరమాత్మ స్వరూపం కాబట్టే ఎవరికి ఎవరు అల్టిమేట్గా వినరండి. స్వేచ్ఛ, స్వాతంత్ర చైతన్య స్వరూపం. ఈ విషయము గాంధారి శ్రీకృష్ణ పరమాత్మకి వేడుకుంటుంది యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు. కృష్ణ, నీకు అన్నీ తెలుసు కదా, నువ్వు సర్వజ్ఞుడువు, సర్వశక్తిమంతుడువు, నా పుత్రుని మార్చవచ్చు కదా, యుద్ధం ఎలాగో జరగకుండా తప్పించవచ్చు కదా అంటే శ్రీకృష్ణ అంటారు, అమ్మా, ప్రతి మనిషిలో ప్రతి ప్రాణిలో పరమాత్మ స్వరూపం ఉన్నది నిలిచి, దానితో పాటు బుద్ధి, మనసు, ఇంద్రియాలు, శరీరం అంతా కలిసి ఉన్నాయి. లోపల శుద్ధ చైతన్య పరమాత్మ అందరిలో వాసం చేస్తుంది, నివాసం. కాబట్టి అది స్వతంత్రం. కాబట్టి దానికి ఎవరు షరతులు కండిషన్ విధించలేరు. అంతవరకు అంటే దుర్యోధనుడు తనకు తానుగా బుద్ధి ఒప్పుకొని తను విని శ్రీకృష్ణ మాటలు విని ఒప్పుకుంటే తప్ప శ్రీకృష్ణుని ఏమీ చేయలేదు. శ్రీకృష్ణుడే కాదు, ఏ ఋషి కానీ సాక్షాత్ బ్రహ్మదేవుడు వచ్చినా ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే మనం యాక్సెప్ట్ చేస్తే బ్రహ్మదేవుడు మనకు చెప్పగలడు జ్ఞానం, విద్య. లేకపోతే బ్రహ్మదేవుడు కూడా నాకు చెప్పలేడు. ఎందుకంటే నా లోపల ఉన్నటువంటి చైతన్యము బ్రహ్మదేవుడిలో ఉన్న చైతన్యం ఒకటే కాబట్టి అది తెలుసుకోవాలి మనం. సో ఈ విధంగా మనము మొదటి మంత్రం చూసాం నిన్న. అంటే అలాంటి క్వాలిఫికేషన్స్ అన్నీ సిద్ధంగా ఉన్నటువంటి అశ్వలాయన భగవంతం పరమేష్ఠినం. పరమేష్ఠినం అంటే చతుర్ముఖ బ్రహ్మ. మీరు బ్రహ్మకి చతుర్ముఖ బ్రహ్మకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. శుద్ధ చైతన్య బ్రహ్మ సరస్వతి అంటే వాగ్దేవి అంటే విద్యాశక్తి రూపంగా ప్రకటమైతే చతుర్ముఖ బ్రహ్మ. ఆయన సృష్టికర్త చేస్తారు, ఆయనకి ఒక డ్యూటీ అనమాట, అదేదో పదవి. అది కూడా పోతుందండోయ్. చతుర్ముఖ బ్రహ్మ పదవి, విష్ణు పదవి, శివ పదవి, ఈ మూడు కూడా మారుతుంటాయి. అందువల్లనే వీళ్ళు కూడా అల్టిమేట్ కాదు. అల్టిమేట్ ఎవరు? కేవలం శుద్ధ చైతన్య అంటే ఉనికి, చైతన్య స్వరూపం. అదేవిధంగా ఆనంద స్వరూపం, చిదానంద రూప. శివ అంటారు. శివ అంటే మళ్ళీ పార్వతి, దుర్గ, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, కైలాసం ఆ శివ కాదు. మళ్ళీ ఇక్కడ శుద్ధ చైతన్యానికి శివ అంటారు ఇక్కడ ఉపనిషత్తుల్లో, గుర్తు చేసుకోవాలి మీరు. అదేవిధంగా ఆయన వెళ్ళి ఏమడిగాడు? అదీహి భగవో బ్రహ్మ విద్యాం వరిష్టాం అదీహి. అదీహి అంటే నాకు బ్రహ్మ విద్య చెప్పు. సాధారణంగా గురువు దగ్గర శిష్యులు వెళ్తే పరీక్ష పెడతారండి, డైరెక్ట్ చెప్పరు. కానీ మరి బ్రహ్మదేవుడు ఎందుకు అశ్వలాయనికి చెప్పాడంటే బ్రహ్మదేవుడికి విశ్వాసం, అశ్వలాయనలో ఈ యొక్క గుణగణాల లక్షణాలన్నీ ఉన్నాయి. వివేకము, వైరాగ్యము, అంతే, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సహనము, తితిక్ష, శ్రద్ధ, సమాధానము, స్థితి ఉన్నాయి. అదేవిధంగా ఆత్మజ్ఞానం కోసం తపిస్తున్నాడు అశ్వలాయనుడు. అందువలన అశ్వలాయన తపిస్తున్నాడు కాబట్టి చెప్పాడు ఏంటి? సదా సద్భిః సేవ్యమానాం నిగూఢాం అన్నారు. సదా అంటే నిరంతరము సద్భిః, గొప్ప మహాత్ములు పుణ్యాత్ములు అందరూ కూడా ఎంతో గొప్పగా దానికోసం తప్పిస్తున్నటువంటి, దానికోసం నిరీక్షిస్తున్నటువంటి ఆ విద్య ఎలాంటిది? నిగూఢాం. చూడండి, నిగూఢం అంటే అత్యంత గోప్యమైనది, రహస్యమైనది.
మీకు చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను నేను. బాలకృష్ణ మీనన్ అనే ఒక వ్యక్తి కేరళలో పుట్టాడు. ఆయన అప్పుడు స్వతంత్ర ఉద్యమం అంటే క్విట్ ఇండియా మూమెంట్ ఆ టైంలో ఉత్తరప్రదేశ్లో చదువుకున్నాడు. క్విట్ ఇండియా మూమెంట్లో కూడా పాల్గొన్నాడు స్టూడెంట్ యూనియన్గా. ఆయన అరెస్ట్ చేశారు, నానా టార్చర్ పెట్టారు. తర్వాత మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికి కూడా మన వాళ్ళు అస్తవ్యస్తంగా ఉన్నది. ఎలా ఉన్నది? హిందూ సనాతన ధర్మం తెలియక దాని మీద అనేక నమ్మకాలు విశ్వాసాలు చొప్పించి అంధవిశ్వాసాలు మూఢనమ్మకాలుగా పేటరేగిపోయినాయి అప్పటికే. అందువల్ల చాలామంది గురువుల్ని సన్యాసుల్ని సాధువులను ఆశ్రయిస్తుంటే అందులో 100కి 90 మంది మిథ్యాచారులే, అంటే డాంబికులే. మనం చూసాం కదా, జటిలో మొండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష ఉదర నిమిత్తం బహుకృత వేష. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బహుశా బాలకృష్ణ మీనన్ అలాంటి వాళ్ళని చూసి ఉంటారు ఎక్కువ. అందువలన వాళ్ళ ఫ్రెండ్స్లో కొంతమంది గొప్ప మహాత్ములు ఉన్నారు, ఋషికేశ్లోను హరిద్వార్లో ఉన్నారంటే బాలకృష్ణ మీనన్కి నమ్మకం కలగలేదు. ఆయన వెంటనే ఛాలెంజ్ చేశాడు, వీళ్ళంతా కూడా పనికిరాని దద్దమ్మలు, మన ప్రజల సొమ్ము వేస్ట్ చేస్తున్నారు, ప్రజల్ని మభ్యపెట్టి, కాబట్టి వీళ్ళని నమ్మను అంటారు. ఫ్రెండ్స్ ఒప్పుకోరు. సరే ఛాలెంజ్ అని బాలకృష్ణ మీనన్ను ఋషికేశ్ వెళ్తాడు. ఆయన బాగా ఇంగ్లీష్ చదువుకున్నాడు ఆ రోజుల్లో. అంటే క్రిస్టియన్ మిషనరీలో చిన్నప్పటి నుంచి చదువుకున్నాడు. మా బ్రిటిష్ వాళ్ళ రూల్ కదా, కాబట్టి మంచి ఇంగ్లీష్లో మంచి నైపుణ్యత ఉన్నది. అప్పుడు కూడా ఆయన జర్నలిస్ట్ అనమాట, రిపోర్టర్. ఢిల్లీలో పెద్ద పత్రిక పనిచేస్తుండే ఆయన. నేషనల్ హెరాల్డ్, హిందూ అలాంటి పెద్ద పెద్ద పత్రికలకు పనిచేశాడు. అయితే వీళ్ళ అంతు చూస్తాను అంటే ఈ యొక్క సాధువుల పేరుతో వీళ్ళు ప్రజలను ఎంత మోసం చేస్తున్నారని రిషికేశ్ బయలుదేరాడు. వాళ్ళ యొక్క పూర్తి వాస్తవాలు బయటకు తీస్తానని. వెళ్ళిన తర్వాత ఈయన ఇంగ్లీష్లో మాట్లాడితే అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడిన మహాత్ములు ఎవరుంటారు? శివానంద స్వామి ఉన్నారు అని చెప్పారు. వెంటనే అక్కడికి వెళ్ళారు. ఆయన బిజీగా శివానంద స్వామి ఉదయం లేచినప్పటి నుండి అందరికి కూడా రకరకాల సేవలు ఇస్తూ, ఆయన కూడా హాస్పిటల్ పెట్టారు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి అందరికీ కూడా తనకు వంతు సేవ చేస్తూ, భజనలు చేయిస్తూ, ఈ యొక్క వేదాంత పాఠాలు అన్నీ బిజీ అనమాట. పుస్తకాలు రాయడము, ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళని వాళ్ళు కలిసి మాట్లాడడము, వారితో రాష్ట్రపతులు కానీ జడ్జిలు కానీ ఎంతమంది వచ్చి కలిసేవారు. ఎవరికి? శివానంద స్వామి. ఆ బిజీలో ఎవరు వెళ్ళారు? బాలకృష్ణ మీనన్ వెళ్ళాడు, రిపోర్టర్, జర్నలిస్ట్. అయితే ఆయనతో అనేక ప్రశ్నలు అడిగారు. శివానంద స్వామి ఎటువంటి చెలించకుండా అలాగ నిండు కుండలాగా స్థిరంగా ఉంటూ ఆయన ప్రశ్నలకి చెంప మీద కొట్టినట్టు సమాధానం చెప్పారు, స్పష్టమైన సమాధానం. వెంటనే బాలకృష్ణ మీనన్కి ఆశ్చర్యం వేసింది. మరి అంత సుఖము దుఃఖాలు ఈ సమాజంలో జరుగుతున్నాయి కదా, మరి అందరిలోనూ దేవుడే ఉన్నాడు అంటారు కదా, మరి దేవుడు అన్ని చేయిస్తున్నాడా అని అడిగాడు బాలకృష్ణ మీనన్. శివానంద స్వామి అన్నా స్వయంగా, నాయన నువ్వు అనుకునేటట్లు దేవుడు ఏదో ఏ ర్యాన్ బ్యాక్సీ, రెడ్డి ల్యాబ్స్ లాగా, ఈ దివి ల్యాబ్స్ లాగా ఏ మెడిసిన్ తయారు చేసి పంపించినట్టు అలా చేయడు దేవుడు. ఆయన కేవలము యావత్తు సృష్టి అంతా కూడా సృష్టించే ఒక బాధ్యత రూపంలో ఒక సముద్రంగా ఉంటూ అలలు కెరటాలు తరంగాలు బుడగలు కూడా తనలోనే వస్తున్నట్లుగా యావత్తు సృష్టి అంతా ఆ ఈశ్వరుడే ఉండి తనలోనే ఈ సృష్టి జరుగుతున్నది. వాస్తవానికి జననము మరణం అనేవి ఎక్కడో బయట జరగట్లే, ఆయనలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు కెరటం యొక్క పుట్టడము చనిపోవడము ఎక్కడ బయట ఉంటుందో? సముద్రంలో జరుగుతాయి, సముద్రంలోనే జరుగుతాయి. సముద్రమే ఈశ్వరుడు అనుకుంటే అలలు బుడగలు తరంగాలే మన అందరం ఈ సృష్టిలో ఉన్నటువంటి యావత్తు ప్రాణులు జీవులన్నీ కూడా తరంగాల కెరటల్లా ఉన్నాము. మన దేవుడు ఎవడంటే సముద్రుడు. సముద్రుడి యొక్క స్వరూపము మన స్వరూపము నీరు ఎలాగో మన స్వరూపము ఈశ్వరుడు స్వరూపము శుద్ధ చైతన్యమే అని చెప్తూ ఆయన కారులో పెట్రోల్గా ఉంటాడు నాయన బాలకృష్ణ మీనన్. నువ్వు అనుకున్నట్టు ఎక్కడో మేఘాల్లో ఉండి ఆయనకి ఇష్టం వచ్చినట్టు సృష్టి చేయడం లేదు అని చెప్పేసరికి బాలకృష్ణ మీనన్కి ఆశ్చర్యం వేసింది. ఏంటి తత్వం, ఏంటి జ్ఞానము?
అని అర్థం కాక, గురువుగారు నాకు ఈ జ్ఞానానికి మూలం ఎక్కడ అన్నాడు. ఉపనిషత్తులు నాయన, బ్రహ్మ విద్య అన్నాడు. అయితే అవి నాకు చెప్పు అన్నాడు. నాకు అంత టైం లేదు, నేను బిజీగా ఉన్నాను, నాకు చాలా వ్యాపకాలు. నువ్వు ఒక పని చేయి, నాతో పాటు సాధన చేసి నా సహపాఠి, నా మిత్రుడు, నా ఫ్రెండ్ అయినటువంటి ఒక స్వామి మహాత్మ ఉత్తర కాశీలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి నువ్వు నేర్చుకో అన్నాడు. డైరెక్ట్గా ఉపనిషత్తులు చెప్తారు. ఇప్పుడు మీకు చెప్తున్నట్టు, నేను కైవల్య ఉపనిషత్తు చెప్తున్నట్టు. అయితే మరి నేను ఎలా వెళ్ళాలి? అప్పుడేం లేవు కదండి. నడుచుకొని వెళ్ళాలంటే, ఋషికేశ్ నుంచి ఉత్తరకాశీ వెళ్ళాలంటే వారం రోజులు నడవాలి హిమాలయ లోపలికి. కష్టపడి వెళ్ళాడండి. అప్పుడు ఆయనకి సన్యాసం కూడా తీసుకున్నాడు బలవంతంగా శివానంద స్వామి దగ్గర. ఏంటి? స్వామి చిన్మయానంద సరస్వతి. వారం రోజుల పాటు ఉత్తరకాశీ వెళ్తే అక్కడికి వెళ్ళి తపోవన స్వామి చూశాడు. అందరూ కూడా తపోవన స్వామి, తపోవన స్వామి. ఉత్తరకాశీలో మహాత్మ అంటే తపోవన స్వామియే. తపోవన స్వామి అంటే ఉత్తరకాశీ, ఉత్తరకాశీ అంటే తపోవన స్వామి. అంత ప్రసిద్ధి అనమాట ఆయన. అయితే వెళ్ళి ఆయనకి కాళ్ళ మీద పడ్డారు. నాకు ఉపనిషత్తులు నేర్పించండి. ఎవరు పంపించారు? స్వామి శివానంద్ పంపించాడు. అయితే లెటర్ ఏమైనా తెచ్చావా? లెటర్ ఏమైనా లేదండి, ఆయన మిమ్మల్ని కలవమన్నాడు, తన పేరు చెప్పాడు. గో అండ్ బ్రింగ్ ద లెటర్ అన్నాడు. వెళ్ళి లెటర్ తీసుకురా పో అన్నాడు. వెంటనే చిన్మయానంద్కి ఏం మాటలు రావు. ఎందుకంటే అంత పెద్ద మహాత్మ దగ్గర మాట్లాడితే ఎక్కడ ఏమైపోద్దో అని భయానికి మళ్ళీ వెంటనే మళ్ళీ వారం రోజుల పాటు కింద నడుచుకుని వచ్చారు. వచ్చి శివానంద స్వామి దగ్గరికి వెళ్తే శివానంద స్వామి చూశారు. హే చిన్మయ, ఆల్రెడీ నేను ఉపనిషత్తులని చదివేసావా? ఓహో, అద్భుతంగా నేర్చుకున్నావు అనమాట. చూడండి, ఎంత ఆ మాటలు వింటే గుండు తరుక్కుపోద్ది ఎవరికైనా. ఎందుకంటే వారం రోజుల పాటు ఈ నానా యాతనల కష్టాలు పడి ఉత్తరకాశీ చేరుకొని ఆ స్వామిని కలిస్తే నువ్వు లెటర్ తీసుకురమ్మంటాడు. ఈ స్వామిని కలిస్తే ఆల్రెడీ ఉపనిషత్తు చదివేసావా అని వెటకారం. ఇవన్నీ భరించి చిన్మయానంద కోపాన్ని తట్టుకోలేక, ఎందుకు గురువు గారు అలాగంటారు, వెళ్ళేటప్పుడే నాకు లెటర్ ఇచ్చి పంపించవచ్చు కదా అంటే, చిన్మయ ఈ ఆర్గ్యుమెంట్లన్నీ వ్యర్థం. ఇప్పుడు నువ్వేం కావాలో దాని మీద దృష్టి పెట్టు. వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇచ్చేశారు, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నిటి వల్ల సమయం వృధా. నీకు కాలంతో ఏం పని లేదు. నువ్వు ఈ తత్వం కోసం ఉన్నావు అంతే. సరే, ఇప్పుడు నీకు లెటర్ ఇస్తానులే, తీసుకొని పో అని మళ్ళీ లెటర్ రాసి పంపించాడు శివానంద స్వామి. మళ్ళీ ఎంత ఇబ్బంది పడి మళ్ళీ మధ్యలో జ్వరం పడి ఆ గుహల్లో ఎక్కడో తలదాచుకొని మళ్ళీ వారం రోజులు చేరాడు ఉత్తరకాశీ. వెళ్ళి తపోవన స్వామి దగ్గర కాళ్ళ మీద పడ్డారు. లెటర్లు తీశాడు. లెటర్ ఉంచుకో నీ పాకెట్లో, అవసరం లేదు నాకు అంటాడు తపోవన స్వామి. ఈయన ఓపికను పరీక్షిస్తున్నారు. ఈయన లెటర్ ఎవరికి కావాలి? సరే, లెటర్లు బయట పడేశాడు. వెళ్ళి కూర్చోను. నువ్వు నిజంగా ఉపనిషత్తు నేర్చుకుంటావా? నేర్చుకుంటాను గురువుగారు అన్నాడు. అక్కడ ఉపనిషత్తు అంటే నువ్వు క్రిస్టియన్ మిషనరీలో చదువుకున్న ఇంగ్లీష్ కాదు, ఈ పాఠాలు కాదు, ఈ రిపోర్టర్లాగా వ్యాసాలు రాసిన విద్య కాదు, ఇది లౌకిక విద్య కాదు, బ్రహ్మ విద్య. దీనికి కొన్ని కండిషన్లు ఉంటాయి అన్నారు. నేను కండిషన్లన్నీ ఫాలో అవుతాను గురువు గారు. ఫాలో అవుతావా? రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock క్లాస్ ఉంటుంది, నువ్వు రావాలంటాడు. ఉత్తరకాశీలో మీకు తెలుసు, మన హైదరాబాద్లోనే ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు 6 గంటలు లేవలేకపోతున్నాం మనం క్లాస్కి రావడానికి. అక్కడ 4 గంటలు లేవాలంటే -డిగ్రీలో సెంటిగ్రేడ్ ఉంటుంది టెంపరేచర్ ఒక్కోసారి. సో 4 o'clock షార్ప్ 4 o'clock క్లాస్ నువ్వు రావాలంటాడు. ఓకే గురువు గారు అంటాడు. నేను ఉపనిషత్ బ్రహ్మ విద్య ఎంతో నిష్ఠతో చెప్తాను. చెప్పిందంతా కూడా ఒక్కసారి చెప్తాను, రెండోసారి చెప్పను. నువ్వెప్పుడు కూడా చెవులతో వినాలి. నోట్స్ రాసుకుంటాను, పెన్ను బుక్ లేదు గురువు గారు, అలా కుదరదు. నువ్వు నోట్స్ రాసుకొని వీలు లేదు. నేను ఒకేసారి చెప్తాను, చాలా నిష్ఠగా చెప్తాను. నేను చెప్పింది ఏ రోజైనా ప్రశ్నించానా, ఆ రోజు నువ్వు సమాధానం చెప్పలేదనుకోండి, ఐ విల్ కిక్ యూ ఫ్రమ్ ద క్లాస్. నిన్ను క్లాసును తరిమేస్తాను అన్నాడు. చూడండి, 4 గంటలకు చేరుకోవాలి. ఏ బాధపడి నువ్వు నిద్ర పట్టిందా లేదా నీకు అనవసరం. 4 గంటలు క్లాస్ రూమ్లో ఉండాలి ముందు. తర్వాత ఆయన చెప్పింది నోట్స్ రాయడానికి వీలు లేదు. చెప్పిందంతా శ్రద్ధగా వినాలి. ఎప్పుడైనా ప్రశ్నించారా, దానికి సమాధానం చెప్పాలి. చెప్పిందే అడుగుతాడు ఆయన, చెప్పకపోతే బయట పంపి. ఇన్ని కండిషన్లు ఒప్పుకొని ఎన్నో రోజులు జ్వరం పెట్టుకొని భయానికి అలాగ చదివినటువంటి ఉపనిషత్తుల జ్ఞానము ఆయనకు అనిపించింది. అబ్బా, ఏమి ఆనందం అండి, ఏది జ్ఞానము, ఇది కదా మన స్వరూపము, దీన్ని అందరూ పంచితే ఎలా ఉంటుంది అని ఆయనకు ఆలోచన కలిగింది. ఎవరికి? చిన్మయానందకి. ఆయన చెప్పాడు, గురువుగారు నేను కిందకెళ్ళి ఈ జ్ఞానాన్ని పంచాలనుకుంటున్నాను.
చిన్మయ, నువ్వు భ్రమలో ఉన్నావు. ఈ జ్ఞానం ఎవరికి అక్కర్లేదు. ఇది ఎవరికి అక్కర్లేదు. ఎందుకంటే దీనికి ఖర్చు లేదు కదా, దీనికి డబ్బులు పెట్టక్కర్లేదు, ఫ్రీగా వస్తుంది. కాబట్టి ఇది ఎవరికి ఒప్పుకోరు. ఏదైనా చెయ్యాలి స్వామీజీ, మీరు ఎన్ని చెప్పినా కానీ ఏదైనా ఒకటి పూజ చేయండి, వర్షాలు పడట్లేదు, మీరు పూజలు చేయండి అంటే నేను బ్రహ్మ విద్య ఉపనిషత్తులన్నీ వదిలేసి నేను యజ్ఞయాగాలు పూజలు చేసుకోవాలి. ఇప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు ఆ డిపార్ట్మెంట్. అదేవిధంగా డబ్బులు ఖర్చు పెట్టాలి, జనాన్ని ప్రోగు చేయాలి, వాళ్ళతో భలే అనిపించుకోవాలి, ఇవన్నీ కోరుకుంటారు జనం. బ్రహ్మ విద్య మీద ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరైనా కావాలనుకుంటే నీలాగా వస్తారులే అని వెళ్ళొద్దని చెప్పేశాడు తపోవన స్వామి. కానీ ఆయన గుండెలో ఏమున్నదంటే ఆనందం అనే నిజమైన ఆనందం ప్రజలకు ఇవ్వాలి. ఎలాంటి ఆనందము? నిత్యం ఉండే ఆనందము. అంటే మ్యాక్సిమం పీపుల్కి మ్యాక్సిమం సుఖం అందించాలి. అది ఎలా అందిస్తారు? కేవలం బ్రహ్మ విద్య ద్వారా జరుగుతుంది. అది వేరే దేని ద్వారా జరగదు. అందువలన ఆయన వచ్చి శివానంద స్వామి దగ్గర అడిగితే, ఎల్లు స్వామి వివేకానందలాగా గర్జించు అని, వివేకానంద స్వామిలా గర్జించని శివానంద స్వామి ఆశీర్వాదం ఇచ్చి చిన్మయానంద స్వామికి కిందకి పంపించారు. చిన్మయానంద స్వామికి ఇద్దరు గురువులు, శివానంద స్వామి, తపోవన స్వామి. నేను ఎందుకు ఈ స్టోరీ చెప్పానంటే, ఇది ఆషామాషిగా ఏదో ప్రవచనకారులు చెప్పుతున్నటువంటి రామాయణము, మహాభారతము, భాగవతంలో కొన్ని కథలు కావు. ఇదేంటంటే మీ యొక్క ఉనికి, మీ ఎగ్జిస్టెన్స్ గురించి చెప్తుంది. అంటే నిజానికి నువ్వు ఎవరు అని మిమ్మల్ని గుర్తు చేస్తుంది. అది గనక మీరు ఓన్ చేసుకుంటే ఈ సృష్టిలో మీరు ఇంక పొందాల్సింది లేదు, తెలుసుకోవాల్సింది లేదు. మీకంటూ ఇక ఈ సూర్యుడు కూడా భయపడతాడంట. ఒక ఉపనిషత్తులో ఉంది, సన్యాస ఉపనిషత్తులో స్వామి శివానంద రాశారు బుక్లో. ఒక పరమహంస పరివ్రాజక సన్యాసి అంటే, మీకు సన్యాసులు కూడా రెండు రకాలండి బాబోయ్. ముఖ్యంగా వివిధిషా సన్యాసి, విద్వత్ సన్యాసి. వివిధిషా సన్యాసి అంటే ఏంటంటే శ్రవణము మననము చేస్తూ ఉంటాడు, నిధిధ్యాసనం కూడా చేసి ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలి ఆత్మతత్వంలో. అందువలన వాళ్ళకి దండం ఉంటుంది, త్రిదండము ఏకదండలు దండలు పట్టుకుని వెళ్తారు. ఎందుకు? వాళ్ళకి గుర్తు చేస్తుంది ఇంకా. కానీ విద్వత్ సన్యాసి అంటే ఆత్మనిష్టలో బ్రహ్మనిష్టలో నిరంతరం ఉంటారనుకోండి, వారికి దండం కూడా త్యాగం చేస్తారు. ఎందుకు? వారికి వేరేగా సృష్టి ఏమి లేదు, వారే సృష్టి. సర్వాంతర్యామి సర్వవ్యాపిగా అనుభూతి చెందిన వారికి దండం ఏముంటుంది, కమండలం ఏముంటుంది చెప్పండి మీరు? ఇది విద్వత్ సన్యాసం అంటారు దీన్ని. సో ఈ విధంగా నిగూఢం, అత్యంత రహస్యం. అందుకే అర్జునుడికి రాజవిద్య రాజగుహ్య యోగం అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. సో ఈ విధంగా అది మనకు దొరకదని కాదండి. ఉపనిషత్ పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉంటాయి, కానీ మీకేం అర్థం కాదు. మనకి ఒకసారి బేగంపేటలో ఒక పెద్ద బోర్డు అప్పుడు చూశాను నేను, చాలా కొన్ని సంవత్సరాల క్రితం. అక్కడ పెద్ద బోర్డులో ఏముందంటే హోర్డింగు, ఈజ్ ఈక్వల్ MC², ఐన్స్టీన్ ఫార్ములా, థియరీ ఆఫ్ రిలేటివిటీ. అందరికీ ఈజ్వల్ MC² అందరూ చదివేస్తారు, కానీ దాని అర్థం ఎవరికి తెలియదు. అంటే రహస్య విద్య అర్థం. సో ఈ విధంగా అందుకే 100కి ఒక 50% ఇది అర్థం కాదు. అందులో ఉచితంగా చేర్చుకుంటే దానివల్ల ఎటువంటి లాభం నాకు రాదు అని పక్కన పెట్టేస్తారు. కొంతమంది ఏమంటారు, వినడానికి బాగుంటుంది కానీ వ్యవహారంలో పనికిరాదండి ఇది, ఈ ఆత్మతత్వం బ్రహ్మ విద్య వ్యవహారాన్ని పనికిరాదు, నాకు ఆకలేస్తుంది, ఫుడ్ ఇస్తుందా? ఫుడ్ అడుగుతాడు ఆడు, ఫుడ్ ఇవ్వాలి ఆడు బ్రహ్మ విద్య. ఫుడ్ ఇవ్వడానికి వేరే ఉన్నాయి పనులు, బ్రహ్మ విద్య ఎందుకు ఫుడ్ కోసం? లేకపోతే నాకు ఒంట్లో బాగోలేదు, నాకేమైనా మెడిసిన్ ఇస్తుందా బ్రహ్మ విద్య అంటాడు. అన్నీ అడ్డ క్వశ్చన్లు అనమాట. కాబట్టి బ్రహ్మ విద్య అనేది నీ యొక్క భోజనము మందులు ఇవ్వదు. అసలు మందులు భోజనము లేకపోయినా నువ్వు దిగులు చెందకుండా భయపడకుండా ఉండేందుకు నీకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది బ్రహ్మ విద్య. కాబట్టి బ్రహ్మ విద్య అనేది నీకు వస్తువులను ఇవ్వదండి, నువ్వెవరో తెలుస్తుంది. అది తెలుసుకుంటే ఇక మిగతావన్నీ కూడా నీకు సింపుల్ అయిపోతాయి అనమాట, చాలా తక్కువ చిన్న సూప్ అయిపోద్ది నీకు. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్పారు? శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధా ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్టః. కఠోపనిషత్తు అంటే అర్థం ఏంటంటే శ్రవణాయ బహుభిర్యో న లభ్యః,
కొన్ని వేల లక్షల కోట్ల మందికి ఇది వినడానికి అవకాశం కూడా రాదంట. ఈ బ్రహ్మ విద్య వినేటందుకు అవకాశం రాదంట. అలాగే కొన్ని కోట్ల మందికి విన్నప్పటికీ వాళ్ళకి ఏమీ అర్థం కాదంట పూర్తిగా. న విద్య. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇంత రహస్యమైనటువంటి గొప్ప బ్రహ్మ విద్య చెప్తే అర్థం చేసుకునేవాడంట అత్యంత ఆశ్చర్యవంతుడంట. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ బ్రహ్మనిష్ట శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు దగ్గర విన్న తర్వాత ఎవడైతే నిజంగా అర్థం చేసుకొని తన జీవితంలో నరాల్లో జీర్ణించుకుంటాడో వాళ్ళు ఇంకా ఆశ్చర్యవంతులంట. సో అర్థం అంటే ఏంటి? ఎందుకంటే ఈ జ్ఞానం నీకు యయా సర్వపాపం వ్యపోహ్య ఏమన్నాడు మంత్రంలో? సర్వపాపాలను హరిస్తుంది. ఎలా? జ్ఞానం పొందితే సర్వపాపాలన్నీ తొలుగుతాయి. ఎలా అంటే మీకు ఊరికే పోవు, దాని మీద శ్రద్ధ ఉండాలి. ఎంత శ్రద్ధ ఉంటే అంత దాని యొక్క గొప్పతనం, దాని యొక్క విలువ, దాని ప్రయోజనం. నేను ఒక మంత్రం మీకు ఇస్తాను, ఓ ఈ మంత్రమేనా మేము విన్నాంలేండి స్వామి అన్నారనుకోండి, దానివల్ల మీకు ఏం ప్రయోజనం ఉండదు. ఊరికే మీ అలసట, మీ నోరు అలసిపోతుంది. కానీ నేనిచ్చింది అది నిజంగా మంత్రమా కాదో మీకు అనవసరం, కానీ స్వామీజీ ఇచ్చారు అని అమితమైన శ్రద్ధతో మీ యొక్క పూర్తి వ్యక్తిత్వం పెట్టి, అంటే త్రికరణ శుద్ధితో కాయ వాచ మనస్సు పూర్తిగా పెట్టి ఆ మంత్రపైన శ్రద్ధతో మీరు పఠిస్తే అది ఏదైనప్పటికీ దాని యొక్క రిజల్ట్ మీకు అనంతమైనటువంటి ధైర్యము స్థైర్యము ఇస్తాయన్నమాట. అంటే అర్థమేంటి? నీ శ్రద్ధ బట్టే. అందువలన ఈ సృష్టిలో ఏ రూపాన్నైనా మీరు తీసుకొని ఇది పరమాత్మగా భావించి శ్రద్ధతో పూజిస్తే నిజంగా మీరు పరమాత్మకే పూజ చేసినట్టు. అది సనాతన ధర్మం. అంతే తప్ప మనం కేవలం కొన్ని రూపాలు చేయట్లే, ఆ రూపాల ద్వారా పరమాత్మ చేస్తున్నాము. అయితే పాపాలని ఎలా పోగొడుతుంది అంటే ఈ పాపాలు, ఈ చెడు, అధర్మం, అన్యాయం అన్నీ దేనివల్ల పుట్టాయి? మనలో ఉన్న అజ్ఞానం తల్లి వాటికి. అజ్ఞానం వల్ల కోరికల వలన తీర్చుకోవడానికి అన్యాయము అధర్మాలు తొక్కుతుంటాం మనం. కాబట్టి అవన్నీ పోవడానికి అజ్ఞానం తల్లి కదా. ఈ బ్రహ్మ విద్య మీ హృదయంలో కప్పేసి ఉన్నటువంటి ఆ పొగలుగా ఉన్నటువంటి అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఫస్ట్ అజ్ఞానాన్ని నాశనం చేయడం వలన, అందుకే భగవాన్ శ్రీకృష్ణ ఏమన్నారు గీతలో? జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా యథైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి భస్మసాత్ కురుతే తథా. అంటే ఈ జ్ఞానం అనే అగ్ని మీ అజ్ఞానం వలన పుట్టిన సకల కర్మలు అన్నిటినీ దగ్ధం చేసేస్తుంది. అగ్ని సర్వభక్షక అంటారు అగ్నిని. మీరు అగ్నిలో ఏదేసినా అమ్మో అది వేయకూడదే, అది గొప్పది, ఇది తక్కువది ఉండదు. అగ్నిలో ఏదేసినా భస్మం అవుతుంది. అందువలన జ్ఞానాగ్ని అనేది బ్రహ్మ విద్య, ఆత్మ విద్యలో మీ యొక్క అజ్ఞానంతో పుట్టినటువంటి మోహాలు, భ్రాంతులు, భయాలు, కోరికలు సర్వం దగ్ధం అవుతాయి. అందుకే ఏంటంటే విద్వాన్ పరాత్పరం పురుషం యాతి అంటే అన్ని కర్మలను జ్ఞానంతో దగ్ధం చేసుకున్న జ్ఞాని అహం బ్రహ్మాస్మి అనే ఒక స్వరూప తత్వంలో నిలిచి ఉంటారు. అంటే బ్రహ్మతో ఐక్యం అవుతారండి. ఇక్కడ పురుషం అని ఉంది చూడండి. పురుషం అంటే మగవాళ్ళు కాదండి, అసలు మగవాళ్ళు కాదు. అసలు మగవాళ్ళకి ఎవడ పురుష అన్నాడో అని మనం అడగాలి ఫస్ట్. పురుష అంటే మగవాడు కాదు, అదేమి ఊరికే రూఢి. పురుష అంటే పూరయతి సర్వం ఇది పురుష అంటే బ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం, పరమాత్మ శుద్ధ చైతన్యంకే పురుష ఒరిజినల్గా. అర్థమే. మనకి బ్రహ్మ అన్నాడు అనుకో, బ్రహ్మానందం అక్కడ పేరు పెడతాం, అది నిజంగా బ్రహ్మస్వరూపమా? కాదు, ఊరికే పేరు బ్రహ్మానందం. ఆయన చేసిందల్లా కామెడే, జోకులు. కాబట్టి ఇక్కడ పురుష అంటే శుద్ధ చైతన్య పరమాత్మ అని అర్థం. కాబట్టి ఈ విద్వాన్ అంటే ఎవరైతే శ్రవణము, మననము, నిధిధ్యాసనం చేసి స్వరూపతత్వం తెలుసుకున్నారో అతను ఆ పరబ్రహ్మతత్వము అంటే ఎలాంటిది? పరాత్పరం అంటే ఇక్కడ పరము అంటే కాలము, మాయాశక్తి, దానికి అతీతమైంది పరం అంటే పరాత్పరం, సూపర్లెట్ డిగ్రీ. అర్థమవుతుందా? సో కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకే రాజు,
సమ్రాట్ చక్రవర్తిలాగా. సో ఇక్కడ ఒకటి ఫస్ట్ పరం అనేది మాయాశక్తి. మాయాశక్తికి అధిపతి చెప్పాను కదా ఈశ్వరుడు. అది శుద్ధ బ్రహ్మ పరాత్మ. పరాత్పరం యాతి అంటే తన అనుభవంలో పొందుతాడు. అందుకే భగవద్గీతలో భగవద్గీత కూడా ఉపనిషత్తుల యొక్క సారమే. అవేమి ఉపనిషత్తులు కాదనుకోకూడదు మీరు. నేను ఉపనిషత్తులు మీకు చెప్పిన భగవద్గీత చెప్పినా ఒక్కటే. ఇంకా ఉపనిషత్తుల కంటే ఇంకా సులభంగా మనకి ఆకట్టుకునేటట్లు ఉంటుంది భగవద్గీత, అంతే తేడా. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అందువలన నాదత్తే కస్యచిత్ పాపం. ఇక్కడ ఏమంటున్నారంటే పరమాత్మ, చాలామంది మరి మనం ఏదైనా చేస్తే మనకు పాపాలు పుణ్యాలు వస్తాయి కదా, మరి ఈశ్వరుడు ద్వారా అన్నీ జరుగుతున్నాయి కదా, ఆయనకి మొత్తం పాపము పుణ్యాలు వెళ్తాయా? వెళ్ళవు. ఎందుకు? ఆయన కర్తగా ఏమీ చేయట్లేదు, ఆయన సమక్షంలో అన్నీ జరుగుతున్నాయి. అందుకే నాకు పుణ్యము పాపం ఏవి అంటవు. ఆత్మజ్ఞానం పొందితే చాలు మోక్షం వస్తుందండి. ఎందుకు? లౌకిక విద్యకు ఆత్మజ్ఞానానికి ఇదే తేడా. ఎందుకంటే లౌకికంగా ఏవైనా మీరు విద్యలు పొందుతారు, నేను ఎడిటింగ్ చేయాలి, వీడియోస్ ఎడిటింగ్ చేయాలి అని ఎవరైనా టీచర్ చెప్పారు, అయితే మీకు అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయిందా? మీరు కూర్చొని వెళ్ళి చెయ్యాలి ఎడిటింగ్. ఊరికే ఎడిటింగ్ ఎడిటింగు అంటే అవ్వదు. కానీ వంట చేయడము, మా అమ్మగారు ఒకసారి బెడ్రూమ్లో కూర్చొని డైనింగ్ హాల్లో కూర్చున్నప్పుడు వంట ఎలా చేయాలి అలా చేయాలి చెప్పారు. మేము అన్నీ తెలుసుకున్నాం. అమ్మ మాకు వంట వచ్చేసింది అన్న, అంతే. వంట వచ్చేసింది ఏంటి? తెలుసుకున్నావు. నువ్వు అక్కడ బెడ్రూమ్లో కూర్చొని డైనింగ్ హాల్లో కూర్చుంటే నీకు వంట అవ్వదు, వెళ్ళి వంట చెయ్యాలి. అంటే లౌకిక విద్యలన్నీ తెలుసుకున్న తర్వాత మనం పాటించాలి. మరి ఆత్మవిద్య ఏంటండి? ఆత్మ చేయాల్సింది ఏం లేదు, నువ్వు పూర్తిగా నిష్టగా అంగీకరించడమే, యాక్సెప్ట్ చేయడమే. కాబట్టి దీని యొక్క రిజల్ట్ వెంటనే వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఇది అప్రాప్తవత్ అవిద్య. మీకు ఒకసారి చెప్పాను నేను, ఆత్మబోధలో శంకరాచార్య రాశారు, ఆత్మాతు సతతం ప్రాప్తోపి అప్రాప్తవత విద్యయా తన్నాసే ప్రాప్తివద్భాతి స్వకంఠాభరణం యథా అన్నారు. అంటే ఏంటి అర్థము? మన మెడలో, ఒక అమ్మగారి మెడలో ఎంతో కష్టపడి ఒక చిన్న నెక్లెస్ కొనుక్కుంది, అంటే సన్నంగా ఉంటుంది నెక్లెస్. అవే రోజు కూలీ చేసుకుంటూ ఏదో డబ్బులు అలా కొంచెం జమ చేసుకుంటూ సీక్రెట్గా ఒక నెక్లెస్ కొనుక్కున్నారు. ఒకరోజు ఒక పెళ్లి కార్యక్రమానికి వెళ్ళాలి, చీర జాకెట్లు అన్నీ వేసుకుని డ్రెస్ వేసుకున్నారు. ఆ లోపలికి వెళ్ళిపోయి దాక్కుందా, నెక్లెస్ కనిపించట్లేదు బయటికి. నెక్లెస్ పోయింది అన్నారు. వెంటనే ఊరుకుంటారా? ఇంటందరూ వెతకడం మొదలెట్టారు. అందరూ వెతుకుతూ ఆ పక్కింటి పెద్ద ఆయన వచ్చాడు, ఏంటి ఇంత గందరగోళం వెతుకుతున్నారని. అయితే నెక్లెస్ పోయింది. ఆయన ఈ వెతుకుతూ అమ్మగారు చీర ఇటు అటు అవడం వలన మెడలో నుంచి కొద్దిపాటి నెక్లెస్ మెరిసింది, ఆయనకు కనిపించింది. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది, ఓహో ఈ అమ్మగారు మెడలోనే నెక్లెస్ పెట్టుకొని ఇలా గందరగోళం సృష్టిస్తున్నారు. అమ్మ నెక్లెస్ ఉంది అన్నాడు. అమ్మయ్యా ఉంది, ఎక్కడ ఉందయ్యా, ఎక్కడ ఉంది? అంతవరకు వెతుకుతున్న వాళ్ళందరూ ఆగిపోయారు. వాళ్ళకి కొంచెం ఉపశమనం కలిగి ఊపిరి వచ్చింది. అమ్మయ్యా నెక్లెస్ పోలేదు, నెక్లెస్ నీ మెడలోనే ఉంది అన్నాడు. అమ్మయ్య నెక్లెస్ దొరికింది అన్నారట ఆ అమ్మగారు. నెక్లెస్ దొరికిందా? అసలు నెక్లెస్ నిజంగా పోయిందా? చెప్పండి మీరు నాకు. నెక్లెస్ పోయింది అనే భ్రమ, దాంతో గందరగోళం సంసార సాగరంలో ఈ బాధలు ఇబ్బందులు పడి చివరికి దొరికింది అన్నారన్నమాట. ఈ ఆత్మజ్ఞానం కూడా అలాంటిదే. నీ అజ్ఞానం అనే మేఘము పొగ కప్పేయడం వలన ఆత్మ ఎక్కడండి? ఎవరికో బ్రహ్మజ్ఞానులకి ఋషులు యోగులు తపస్సు చేసి శిరశాసనాలు వేసి ఈ కొన్ని సంవత్సరాల జీవితంలో పీకడం చేస్తే వాళ్ళకి ఇది ఆత్మ దర్శనం అవుతుంది. కానీ ఎవరో రమణ మహర్షికి అక్కడ ఆయనకి రమణులు అని కొంతమంది అద్భుతంగా చెప్పేస్తారు. ఆ రమణ మహర్షి ఏమన్నాడంటే, నాకు నా మూర్ఖత్వము నా అజ్ఞానం వలన 11 సంవత్సరాలు నేను ఆ స్కందగుహలో జుట్టు పీక్కొని నా టైం వేస్ట్ చేశాను అనవసరంగా. దానికి ఏమీ లేదు, అన్నీ విడిచిపెట్టుకుంటే ఏదైతే విడిచిపెట్టడానికి వీలు కాదు అది నువ్వై మిగిలిపోతావు అని రమణ మహర్షి జీవితాంతం తల కొట్టుకున్నాడు చెప్పి.
అది మనం వదిలేసి రమణ భగవానులు అద్భుతంగా నోట్లోన మన గులాబ్ జామున్స్ వండినట్టు కొంతమంది ప్రవచనకారులు అక్కడ ప్రదక్షిణలు చేసియండి. రమణులు ఆయనేమో సూక్ష్మ శరీరంగా వెళ్ళి వాళ్ళ అమ్మగారు పాపాలన్నీ కడిగేశారు. ఇవన్నీ అబోధ కల్పనలు, అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఇవన్నీ. రమణుల శరీరం విడిపోయిన తర్వాత ఆ జ్యోతి వెళ్ళి ఆ అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేసి 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 అలిసిపోయి జ్యోతి ఆ లోపల ఉన్న అరుణాచల శివలో కలిసిపోయింది. ఇది మనకి దానవేర సూరకర్ణ సినిమా చూస్తాం చూడండి. శిశుపాలుడికి సుదర్శన చక్రంతో కొట్టిస్తే ఆ యొక్క జ్యోతి వచ్చి శ్రీకృష్ణులో కలిసిపోయినట్టు. ఎవరికండి ఎన్ని సంవత్సరాలు ఈ అబద్ధాలతో అలాగా అజ్ఞానంలో ఉంచుతారు ప్రజలకి? ఈ ప్రవచనకారులకు ఒక నమస్కారం. వాళ్ళు చెప్పింది చిన్నపిల్లలకు మంచిదే, కానీ మీలాంటి పెద్దోళ్ళకి ఉపయోగపడవు. చిన్నపిల్లలకు ఓకే. చిన్నపిల్లలకి తల్లి ఏమంటుంది? రోజు ఏబిసిలు రాయమంటుంది, అఆలు రాయమంటుంది, ఎక్కాలు రాయమంటుంది. నువ్వు పీజీ చేసిన, డిగ్రీ చేసిన రోజు ఏబిసిలు ఎక్కాలు అఆలు రాసుకొని ఉంటావా? ఏ స్థాయిలో ఉన్న పాఠాలు ఆ స్థాయిలో చెప్పాలి. ఎప్పుడు చెప్పిన అవే పాఠాలు కదా. కాబట్టి మార్చాలి. వాళ్ళు కూడా ఉన్నాయని పైన ఇవి చెప్పట్లేదు. కాబట్టి మనోళ్ళేంటి, హిందువులంటే ఇకన మూఢనమ్మకాలు అని ప్రచారం చేస్తున్నారు, గ్లోబల్ ప్రచారం. హిందువులు మూఢనమ్మకం అంటే ఎంత? అసలు మనము ఒక బకెట్ నీటిలో మనం ఆత్మహత్య చేసుకోవాలి, బకెట్ నీటిలో ఆ మాటకి. లేకపోతే హిందువుడు అనేవాడు ఈ ప్రపంచానికి సృష్టికి కారణమైన జ్ఞానాన్ని ఆవిష్కరించినటువంటి ఋషులు యోగుల యొక్క వారసత్వం మనది. మనకు మూఢనమ్మకాలు ఏంటండి బాబు? కాబట్టి అది అలాంటి దౌర్భాగ్యం, అలాంటి దౌర్భాగ్యంలో ఉన్నాం మనం. కాబట్టి ఇప్పటివరకు మనం ఏం చూసాము? ఒకటి మంత్రం చూసాం. ఇప్పుడు రెండో మంత్రము చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరికి ఇక్కడ నుండే ఉపనిషత్తు, అసలైన ఉపనిషత్తు స్టార్ట్ అయింది. ఇంక నేను మొదటే కింద మీద పడ్డాను, ఇప్పుడు వచ్చాను లోపలికి. ఎప్పుడైతే అశ్వలాయనుడు అడిగాడో బ్రహ్మదేవుడు కూడా సంతోషించాడు. అమ్మయ్య, అశ్వలాయన మంచి స్టూడెంట్ దొరికాడు నాకు, బ్రహ్మ విద్య అడిగాడు. అందరూ వచ్చి ఏవో డబ్బు ధనాలు అడుగుతారు, కానీ అశ్వలాయనుడు మాత్రము బ్రహ్మ విద్య అడిగాడు. కాబట్టి తస్మై సహోవాచ పితామహశ్చ. చెప్పమ్మా. శ్రద్ధా భక్తి ధ్యాన యోగాదవైః. ఈ మంత్రం చూడండి, మనకి రెండో మంత్రం నుండి నాలుగో మంత్రం వరకు ఈ జ్ఞానం పొందడానికి సాధన ఏమిటి? ప్రతి ఒక్కరు కూడా స్వామీజీ నాకేమైనా సాధన చెప్తారా, నాకేమైనా సాధన చెప్తారా? నిజానికి సాధనలన్నీ దేనికోసం మీకు తెలుసా? మీ యోగ్యత పొందడానికి, మీకు అడ్డుగా ఉన్నవన్నీ తొలగించుకోవడానికే. ఎందుకంటే సాధన ఏం చేస్తారండి? వంట ఇంతకుముందు లేదు, ఆహారం వండడానికి మనం వండాలి, అది సాధన. వంట అనేది సాధ్యము, వంట వండడం అనేది సాధన. నేను ఎక్సర్సైజ్ చేయక పొట్ట పెరిగిపోయి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నా. కాబట్టి నేనేం చేయాలి? సాధన చెయ్యాలి, యోగాసనాలు, ఎక్సర్సైజ్ చెయ్యాలి. అప్పుడు నాకు సాధ్యం ఏంటి? ఆరోగ్యం. తర్వాత మనకి ఉద్యోగం కోసం మీరు ఏం చేస్తారు? మీరు ప్రిపేర్ అవుతారు, ట్రైనింగ్ తీసుకుంటారు, అది సాధన. ఉద్యోగం వచ్చింది, అది సాధ్యము. చెట్టు నాటారు, అది సాధనం. నీళ్ళు పోసారు, అవన్నీ సాధనం. చెట్టు విత్తనం నాటుతాం కదా, అది ప్రత్యక్షంగా డైరెక్ట్ సాక్షాత్ సాధనం. అది నీళ్ళు పోయడము, దానికి మొత్తం తొట్టిలా కట్టడము, దాన్ని పశువులు మేయకుండా రక్షించడము, దానికి అన్ని గత్తము అన్ని వేయడము, అవి మామూలు సహకార సాధనలు. మరి పెద్దదై ఫ్రూట్స్ వచ్చింది, పండ్లు వచ్చాయి కదా, అది సాధ్యం. అయితే మరి ఈ జ్ఞానం అనేది సాధన అయితే ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడైనా మోక్షం వస్తుందా? కాదు. మీకు యోగ్యత సిద్ధించడానికే ఈ సాధనం. అంటే మీ సాధనలన్నీ మీకు యోగ్యత అనేది సాధ్యము. మరి మోక్షం అనేది మీరు ఆల్రెడీ సిద్ధించే ఉన్నది మీ లోపల, దాన్ని గుర్తించట్లేదు మీరు. ఈ యొక్క నెక్లెస్ లాగా ఆ మహాలక్ష్మి నెక్లెస్ లాగా మీరు గుర్తించట్లేదు. కాబట్టి ఇక్కడ పితామహ ఏమంటున్నాడు? అశ్వలాయన. తస్మై అంటే అశ్వలాయనికి, సహా పితామహ ఉవాచ, పితామహ అంటున్నాడు. మామూలుగా పితామహుడు అంటే ఎవరండి? మన అమ్మ వాళ్ళ తండ్రి, మన నాన్న వాళ్ళ తండ్రి పితామహ అంట. కానీ సృష్టి అంతటికి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? బ్రహ్మాజే కదండి. మరి ఆయన అందరికి పితామహుడు అవుతాడా లేదా? సో ఆ పితామహుడు ఎవరికి ఏం చెప్తున్నాడు? ఎలాంటి గురువు ఆయన? శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువు అండి. 4 వేదములు సారం తెలుసు,
బ్రహ్మాజీకి. ఆ ఆత్మతత్వంలో అహం బ్రహ్మాస్మి నిరంతరం ఉండేవాడు కాబట్టి ఆయనే మొట్టమొదటి గొప్ప బ్రహ్మనిష్ట ఆచార్యుడు గురువు. తస్మై అశ్వలాయనతో ఇలా అంటున్నాడు, ఏంటి, నీకు ఆల్రెడీ సాధన చతుష్ట సంపన్నం ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఆయనకి అర్థమైపోయింది. ఎందుకంటే అశ్వలాయన చూస్తే తెలిసిపోద్ది. కొంతమందిని చూసామనుకోండి, వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యము, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ముందు చూసిన వెంటనే గ్రహించగలం. కానీ మొట్టమొదటి చెప్పేసామనుకోండి, వాళ్ళు ఫీల్ అవుతారు, మనల్ని కొట్టినా కొడతారు. అందుకే చెప్పకుండా అలాగా కొన్నిసార్లు వాళ్ళకు కూడా కొంచెం పొగిడినట్టు అది ఏదైతే లేదో మనం ఇండైరెక్ట్ చెప్తూ ఉండాలి, లేకపోతే వాళ్ళు మన మీద పడతారు వచ్చి. కాబట్టి అశ్వరాయణుడికి చూసి బ్రహ్మదేవుడికి అర్థమైపోయి, ఓహో ఈయనకి అద్భుతంగా రెడీ అయి ఉన్నాడు అని. అప్పుడేమన్నాడు, అవైహి ఈ బ్రహ్మ విద్యను మనము తెలుసుకోవచ్చు. తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన అంశాలు సాధనలు ఉండాలి. ఏంటవి, దేని ద్వారా తెలుసుకోవాలి అంటే, అవైహి అంటే తెలుసుకోవచ్చు దేని ద్వారా, శ్రద్ధ, భక్తి, ధ్యాన. చూసారా, 3. శ్రద్ధ ఉండాలండి, మీకు భక్తి ఉండాలండి, ధ్యానం చేయాలండి, ధ్యానం చేసే ఆ నిష్ట ఉండాలి. ఈ 3 ఉంటే ఏంటి, 3 యోగా. ఇక్కడ యోగా అంటే సాధనము అని అర్థం. అంటే శ్రద్ధ అనే ఒక సాధనము, భక్తి అనే ఒక సాధనము, ధ్యానం అనే ఒక సాధనము. మీరేమనుకుంటారు, శ్రద్ధ భక్తి నేను రోజు టెంపుల్కి వెళ్తున్నాం కదా, పూజలు చేస్తున్నాం కదా, మరి భక్తి కదా, మరి ఈశ్వరుడి మీద నాకు శ్రద్ధ ఉంది కదా, మరి అప్పుడప్పుడు నేను ధ్యానం కూడా చేస్తున్నంటే, మీరు ఇప్పుడు చేస్తున్న ఈ 3 కూడా వాటి గురించి చెప్పట్లేదు బ్రహ్మదేవుడు. ఇక్కడ ఆయన చెప్పిన శ్రద్ధ, భక్తి, ధ్యానం వేరు అర్థం. ఏంటివి, అందుకే సాక్షాత్ గురువు దగ్గరే అభ్యసించాలి ఈ బ్రహ్మ విద్య. నేను గొప్పవాడిని స్వామీజీ, ఉపనిషత్తులను తెచ్చుకుంటాను, యూట్యూబ్ నా దగ్గర ఉంది, మాకు వైఫై కూడా ఉంది, మేము యూట్యూబ్లో వింటాము అంటే కుదరదు. ఎందుకంటే శంకరాచార్య అన్నారు, మీరు ఎంత మేధావులైనా, ఇంటెలిజెన్స్ ఐక్యూ పవర్ హయ్యెస్ట్ ఉన్నా, ఐన్స్టీన్ కంటే ఎక్కువ ఐక్యూ ఉన్నా, మీ స్వతంత్రంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీరు పిహెచ్డీలు చేసినప్పటికీ ఆత్మజ్ఞానం అనేది స్వతంత్రంగా ఇప్పుడు మీరు అధ్యయనం చేయొద్దు అన్నారు. అంటే మేధావి సర్వశాస్త్ర కోవిద అపి బ్రహ్మజ్ఞాన అన్వేషణం ఆత్మవిద్య అన్వేషణం స్వతంత్రేణ నా కదాచిత్ కుర్యాత్ అని రాశారు శంకరాచార్య. ఆత్మవిద్య తప్ప అన్నీ మీరు స్వతంత్రంగా నేర్చుకోండి, స్కిల్స్ అన్నీ, కళలు, అన్ని విద్యలు, కానీ మీ ఆత్మస్వరూప విద్య మాత్రం స్వతంత్రంగా నువ్వు ప్రారంభించకండి. ఎందుకంటే నువ్వు ఔరా వెళ్ళాల్సిన వాడువు, నువ్వు చెన్నై, కన్యాకుమారి చేరుకుంటావు, చాలా పక్కాగా చేరుకుంటావు. ఔరా నువ్వు ఎలాగా చేరుకోలేవు, కానీ రివర్స్ అయిపోతావు అనమాట. అందువలన ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ బ్రహ్మ విద్య తెలుసుకోవడానికి ముఖ్యమైన డైరెక్ట్ సాధనలు ఏం చెప్పాను నేను ఇంతకుముందు మీకు, శ్రవణం చేయమన్నాను. శ్రవణం అంటే మీకున్నటువంటి అజ్ఞానం పోతుంది, మరి మననం చెయ్యాలి. ఎందుకు, మీకు ఎటువంటి డౌట్స్ ఇంకా ఉంటే అవి కూడా పోవాలి, అంటే సంశయం లేని జ్ఞానం కలగాలి. అది మీలో పూర్తిగా నిష్టగా మీలో నరనాలను జీర్ణం అవ్వాలి, అంటే మీలో కన్విన్స్ అవ్వాలి నిశ్చయంగా. దానికి ధ్యానం చేయాలి, నిధిధ్యాసనం అన్నాను. మరి ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు, వేరే పదాలు వాడాడు ఆ 3టికే. ఇక్కడ శ్రద్ధ అంటే శ్రవణము. అందుకే మీరు ఈ యొక్క ఆత్మజ్ఞాన ఉపనిషత్తులు వినాలంటే అత్యంత శ్రద్ధ గురువు మీద ఉండాలి, శాస్త్రం పైన, వేదశాస్త్రం పైన ఉండాలి. అప్పుడే మీకు ఆ వింటున్నటువంటి శ్రవణ జ్ఞానము మీ అజ్ఞానం పోగొడుతుంది. అర్థమవుతుందా? ఒకసారి రామకృష్ణ పరమహంసకి తోతాపురి గురువు వచ్చాడు. ఆయన మంచి యోగ్యుడు, రామకృష్ణ మీ అందరికీ తెలుసు. ఏంటి, ఆయనకి 3 ఉన్నాయి, అద్భుతమైన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వివేకం ఉన్నది, వైరాగ్యం ఉన్నది, ముముక్షత్వం మీద తీవ్రమైనటువంటి ఇది బాధ. వారం రోజులు అయిపోయింది, అప్పుడే నాకు దేవుడు సాక్షాత్కారం ఏమీ లేదు, ఈ జీవితం ఎందుకని ఆయన పొడిసేసుకోవడము, ఆ ముళ్ళుతో గుచ్చేసుకోవడము, నానాయాతన అనుభవించాడు. ఆయన మామూలు కాదు, ఆయన మామూలు వ్యక్తి కాదు. అలాంటి వాడు చూసి తోతాపురి, అయ్యో రామ, ఈయన ఎప్పుడు ఈ కాళీమాత ఆడుకోవడం పాడుకోవడం ఇక్కడే ఉండిపోయాడే, ఇది దాటి వెళ్ళాలి కదా అని తోతాపురికి జాలి కలిగింది రామకృష్ణ మీద. హరిద్వార్ నుంచి వచ్చాడు మహాత్ముడు తోతాపురి. వచ్చి రామకృష్ణ అంటే ఆయన పేరు గదాధరుడు అప్పుడు, యాక్చువల్లీ గదాధర, నువ్వు కాళీమాతను చూస్తున్నావా?
అలాగే గురువు గారు, ఇదిగో అమ్మగారు నా ముందే ఉన్నారు కదా, అదిగో కాళీమాత ఉన్నది. సాక్షాత్ దర్శనం ఇచ్చేవారు కాళీమాత రూపంలో. యద్భావం తద్భవతి. కాళీమాత రూపంగా కోరుకుంటున్నాడు ఆయన ప్రతిసారి చూడాలని. అమ్మగారు ఆ విధంగానే వస్తుంది ఆ శక్తి పరమాత్మ. కాబట్టి అయితే అమ్మగారి చేతిలో ఏమున్నది? ఖడ్గం ఉన్నది ప్రభు. ఆ ఖడ్గం తీసుకో వెళ్ళాడు. బ్రహ్మాండంగా అమ్మ చేతిలో ఖడ్గం తీసుకున్నాడు. ఎందుకో ఈయన చంటి పిల్లడు అమ్మగారికి, కాళీమాతకి. బిడ్డ అడిగితే తల్లి ఏం కాదంటది. సరే తీసుకో నాయన, ఏం చేస్తావు ఆడుకో అంట. వెంటనే తోతపూర్ అన్నాడు, ఆ ఖడ్గంతో అమ్మవారి తల శిరచ్ఛేదం చెయ్యి అన్నాడు, ఖండించి అన్నాడు. అది గురువు మీద ఉన్న శ్రద్ధ చూడండి. వెంటనే గదాధరుడు వెళ్ళి ఆ ఖడ్గముతో అమ్మవారి శిరస్సు ఒక్క ఉదుట్న ఖండించాడు. అమ్మవారు శిరస్సు కట్టు. అమ్మవారి శిరస్సు ఎప్పుడు పోయిందో గదాధరుడు కూడా సమాధిలోకి వెళ్ళిపోయాడు, నిర్వికల్ప సమాధిలోకి. అంటే ఈయన మనిషిను నేను అమ్మగారు చూస్తున్నాను అవి మరి లేవు. అమ్మగారు లేడు, ఈయన లేడు. ఒకే శుద్ధ చైతన్యంలోకి లయమైపోయాడు ఆయన. చూడండి ఎందుకు చెప్పాను ఇదంటే, గురువు శాస్త్రం మీద ఉన్న శ్రద్ధ, అంత శ్రద్ధ ఉండాలండి. ఆ గురువు నిన్ను నమ్ముతారు, కానీ అప్పుడప్పుడు నేను సలహాలు ఇస్తాను, నేను ప్రశ్నిస్తాను, నేను వాదిస్తాను. నీ శ్రద్ధ మండిపో, నీ శ్రద్ధ వెళ్ళి మేడారం జాతరలో అమ్మేయాలి. శ్రద్ధ పనికిరాదు అది. అంటే ఇప్పుడు మనము గదాధర స్థానంలో మీరున్నారు. మీరు అనుకోండి, ఊహించండి ఒక 5 నిమిషాలు, ఒక్క నిమిషం సెకండ్కి. మీకు తోతాపూరి ఆ ఖడ్గముతో అమ్మవారిని ఖండించమంది మీరేమంటారు? ఇదేవాడండి పిచ్చి గురువు, కాళీమాతని నా అమ్మవారిని చంపమంటావా? చాలు వెళ్ళు, నీకేం పని లేదు, హరిద్వార్ పో, ఋషికేశ్ పో అంటాం మనం. అంటే మనకు కూడా ఆత్మదర్శనం అయిపోవాలి, గదాధరుడికి కూడా ఆత్మదర్శనం అయిపోవాలి, రామకృష్ణ అయిపోవాలి ఆయన. మనం మాత్రము రమ్యకృష్ణం అయిపోతాం తప్ప రామకృష్ణ అవ్వలేము. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. గురువు ఎందుకు చెప్పాడంటే నిన్ను పరీక్ష. అంటే నువ్వు గురువు. అందుకే బ్రహ్మ విష్ణు శివ ముగ్గురు కూడా గురువులు ఎందుకు దర్శించమన్నారు? వాళ్ళ దగ్గర మీరు తప్పు చేసినా ఆయన అపార కరుణా సాగరుడు. ఆయన ఆ ఈశ్వరుడు నిన్ను క్షమించేస్తాడు. కానీ గురువుకు అపరాధం చేస్తే ఈశ్వరుడు కూడా ఏం చేయలేడు. నా వల్ల కాదయ్యా, తప్పు అయిపోయింది, మీ గురువుగారు నువ్వే పడు, ఆ డిపార్ట్మెంట్ మాది కాదు అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, తెలుసా? అందుకు గురువు గారు అంత గొప్ప అనమాట ఇక్కడ. అయితే ఇంకో విషయం మీకు చెప్పాలి ఇక్కడ. శ్రద్ధ అనేది శ్రవణం అని చెప్పాను మీకు ఇప్పుడే. అందువలన ఈ విధంగా అత్యంత శ్రద్ధతో ఎవరైతే ఎలా వినాలి, ఒక క్రమ పద్ధతిలో, క్రమం తప్పకుండా ఒక దీర్ఘకాలం పాటు ఒక యోగ్యుడైన గురువు దగ్గర ఎవరైతే ఈ శ్రవణం చేస్తారో మీ శ్రవణం కంప్లీట్ అయినట్లు లెక్క. ఈ విధంగా చేస్తే అప్పుడు మీకు గురువు మీద అపోహలు అపనమ్మకాలు ఉండకూడదు. గురువులు కూడా చాలా శ్రద్ధావంతులు, బ్రహ్మనిష్ఠ గురువులు ఉండాలి. ఇప్పుడున్న గురువులందరూ కూడా 100కి 95% మిథ్యాచారులే తిరుగుతున్నారు సమాజం అంతా గురువుల పేరుతో. కాషాయాంబరాలు, జటలు, త్రిదండాలు, దండములు, బొట్లు, బోనాలు, రకరకాల వాళ్ళు ఒక పెద్ద పేటరైపోతారు గురువుల పేరుతో. తర్వాత స్వయంభు గురువులు, వాడి గురువు ఉండడు, వాడెవడ గురువు దగ్గర నేర్చుకోడు, సంప్రదాయం ఉండదు, ఏముండవు. శంకరాచార్య ఏమన్నారంటే అసంప్రదాయ విత్, అంటే ఆయనకి గురువు లేనటువంటి గురువు ఎవడైనా మీకు తారసపడినట్లయితే ఆయన మీరు ఒప్పుకోకండి అన్నారు. అంటే మనకు ఎవరైనా గురువులు ఉన్నారని వెళ్తున్నారు మీరు గురువులుగా, ఆయనకి గురువు ఉన్నాడా? నిజంగా ఆయన వేదశాస్త్రం ప్రామాణికంగా ఆయనకి గురువు దగ్గర ఈయన శిష్యుడిగా ఉన్నాడా లేడా ఆ గురువుని వదిలేమన్నారు శంకరాచార్య. శ్రీకృష్ణుడు తీసుకోండి, ఆయన గురువు ఉన్నాడు సాందీపుడు. శంకరాచార్య తీసుకోండి, గురువు ఉన్నాడు గోవిందపాదాచార్య. వివేకానంద స్వామి తీసుకోండి, గురువు ఉన్నాడా? రామకృష్ణ గురువు ఉన్నాడు. అంటే ప్రతి వారు గురువు ఉన్నాడు. కానీ మనకి ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా టాప్ యోగి పేర్ల మీద చాలామంది యోగులు, ఋషులు, గురువులు, తర్వాత బ్రహ్మర్షులు, తర్వాత సద్గురువులు పేర్ల మీద చాలామంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. మీరు ఒక్కసారి చూడండి, ఏమక్కర్లేదు, ఆయన గురువు ఉన్నాడా? ఆయన గురువు ఉపనిషత్తులు, వేదాలు ప్రమాణంగా ఎటువంటి అధ్యయనం, శిక్ష జరిగిందా లేదా? దయచేసి విడిచిపెట్టండి అలాంటి వాళ్ళు. మీకు డబ్బు, ధనము, నేము, పేరు, ప్రతిష్టలు అయితే రావచ్చు వాళ్ళ ద్వారా, కానీ ఆత్మనిష్ట కలగదు, మోక్షం అయితే రాదు. కాబట్టి చాలా ప్రమాదము. అదేవిధంగా ఇక్కడ రెండోది ఏమన్నారు? భక్తి అన్నారు. భక్తి అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ భక్తి అంటే మననము అని అర్థం.
ఎందుకు? పదే 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 స్మరణం చేయడమే మరణం అంటాం కదా. మరి భగవద్గీతలో ఏం చెప్తే భక్తి గురించి? మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. అంటే నా భక్తులుగా ఉన్న వాళ్ళందరూ కూడా నా మీదే తన మనస్సును లగ్నం చేస్తారు, నా గురించే మాట్లాడుతూ నాలోనే రమిస్తారు, క్రీడిస్తారు. చూసారా? మననం కూడా అదే కదా. సో ఈ విధంగా మననము శ్రవణము శ్రద్ధాభక్తిగా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే వేదాంతం మోక్షాన్ని ఇస్తుంది అని చెప్తుంటారు, కానీ చాలామంది నమ్మరు. ఎందుకు? వాళ్ళు ఏదో అసాధారణమైన అనుభవం కావాలనుకుంటారు. ఏంటి? అనుభవం పొందాలని. వేదాంతము ఒక ప్రమాణం అండి. వేదాంతం ఏంటి ప్రమాణము? నీ అజ్ఞానాన్ని నశింపజేస్తుంది. అది నశింపడం తర్వాత ఇంకేం మిగిలి లేదు చేయడానికి. నీ జ్ఞానం ప్రకాశిస్తుంది. ఇప్పుడు సూర్యుని కప్పేసే మేఘాలు, గాలి యొక్క పని ఏమిటి? మేఘాలను చల్లాచెదిరి చేయడమే. చల్లాచెదిరి అయినాయి అనుకోండి, సూర్యుడిని వెలిగించడానికి టార్చ్ లైట్ అక్కర్లే, సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తాడు. అదేవిధంగా మనమేమనుకుంటాము? ఈ యొక్క ధ్యానం కూడా ధ్యానంలో నేను దర్శిస్తాను, ధ్యానంలో చూస్తాను. ధ్యానంలో నువ్వేం చూస్తావండి? అసలు ధ్యానం ఎవరు చేస్తారండి? ఎవరి కోసం చేస్తావు? ధ్యానం అంటే ఏమి ఉండదు. ఎవరు ధ్యానం చేస్తారంటే ఆత్మస్వరూప తత్వం అనేది కనీసం అవగాహనలో అనుభవంలోకి రాని వాళ్ళు ఇవన్నీ చేసుకుని వెళ్ళాలి. ఆఖరి రీచ్ అయిన తర్వాత ఇంకేం ఉండదు, ధ్యానం ఉండదు, శ్రవణం మనం ఏమి ఉండవు. అసలు నువ్వు లేవు అక్కడ చేయడానికి, నువ్వు ఉంటేగా చేయడానికి. కాబట్టి ఈ విధంగా మనము దీన్ని కూడా అంటే ఆత్మజ్ఞానాన్ని కూడా ఒక కర్మగా మనం మార్చేస్తున్నాం. అందుకే చూడండి, క్రియాయోగం, కుండలిని యోగం, కుండలిని పట్టి లాగాలి లాగాలి, మూలాధార చక్రం నుంచి లాగితే స్వాధిష్టాన చక్రం, స్వాధిష్టానం నుంచి లాగితే మణిపుర చక్రం వరకు వచ్చిందండి. అంటే నాభి బొడ్డు మణిపుర చక్రం. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ లాగి పీకి లాగితే అప్పుడు అనాహత చక్రం అండి. అనాహత చక్రం అంటే మీ యొక్క హృదయం దగ్గర అండి. అక్కడికి వచ్చి ఆగిపోతే మళ్ళీ కష్టం కదా, మళ్ళీ గుండె ఇప్పటికే బరువు ఎక్కువ. దాన్ని పైకిలాగా నెట్టితే అప్పుడు విశుద్ధ చక్రము ఇక్కడ మన కంఠం దగ్గరండి. ఆ కంఠం నుంచి ఇంకా పైకి లిఫ్ట్ చేయాలి, పైకి నెట్టాలి. పైకి ఏం నెట్టుతావు? నీ మొహం నెట్టుతావు. అక్కడ నుంచి వెళ్తే ఆజ్ఞాచక్రం వరకు వెళ్తుంది అనమాట. అంటే కనుభవముల మధ్య అక్కడ నుండి ఒక్క ఉదుటిన తోస్తే అప్పుడు సహస్ర చక్రం పైకి వెళ్ళి అక్కడ బ్రహ్మరంధ్రం నుంచి పైకి వెళ్ళిపోయింది. అరే ఇంత కష్టపడి అక్కడ వరకు తోస్తే పైకి వెళ్ళిపోయిందే, ఎక్కడికి వెళ్ళిపోయింది? కాబట్టి ఈ కుండలు ఈ చక్రాలు వెంట పడకండి. మీ చక్ర పొంగిలు వేసుకొని బాగా తినండి, కానీ చక్రాలు వెంట పడితే మీరు భ్రమలో పడతారు. ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి ఈ కుండలీలు ఈ చక్రాలు పడి కాశీలో చూసి విసిగెత్తిపోయాడంట. విసిగెత్తిపోయి ఒక శవం మీద ఒకటి కూర్చొని ఈ కుండలిని యోగం చేస్తాడట. వెంటనే ఆయన కోపం వచ్చి, దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకుడు, వెంటనే కోపం వచ్చి ఆ యొక్క శవాన్ని పట్టుకొని ఒక చిన్న కత్తిలాడు తీసుకొని అడ్డం కోసాడట. చూపెట్టి మూర్ఖుడు, చక్రాలు ఎక్కడ ఉన్నా చూపెట్టి అడిగాడు. ఎక్కడ చూపెడతాడు చక్రాలు? కాబట్టి ఇదంతా చాలా గందరగోళంలో ఉంటారు మన సాధన పేరుతో, తపస్సుల పేరుతో. ఇవన్నీ మీరు బయటపడాలి. మీరు అదృష్టవంతులు, పుణ్యాత్ములు. నిజంగా ఇన్ని యోగాలు పేరుతో, అఘోరీల పేరుతో, రకరకాల చేష్టలు, పిచ్చి చేష్టలు, కుండలిని యోగ పేరుతో, క్రియాయోగ పేరుతో ఎంతోమంది పిచ్చోళ్ళు అయిపోయారు. మీకు తెలియదు పిచ్చోళ్ళ సంగతి. నిజమైన పిచ్చోళ్ళు కావాలంటే నాతో రండి ఋషికేశ్. వారం రోజులు ఉన్నారంటే మీరు పిచ్చోళ్ళని చూస్తారు అక్కడ. ఎందుకంటే ఇవన్నీ చేయిస్తుంటారు. మొత్తం నా గరకి నా ఘాటికి అన్నట్టు మైండ్, మనసు, బుద్ధి అన్ని పనిచేయడం ఆగిపోతాయి. అప్పుడు వాళ్ళు పిచ్చోలుగా తిరుగుతుంటారు. కాబట్టి అందుకే భగవద్గీత లాంటి అద్భుతమైనటువంటి జ్ఞానం మనకు ఉపదేశించిన శ్రీకృష్ణ పరమాత్మ. మనం అందరం పిచ్చోలు అయిపోగానే ముందే ఆయన భయపడ్డాడు పాపం. సో ఈ విధంగా ఏంటంటే ఒక రకమైనటువంటి మనకి ముందే ఉన్నది ఏంటి? త్రిపుటి అంటారు. అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. ఈ మూడింటిని ఈ యొక్క సృష్టి అంతా మూడు రకాలుగా మనం చూడాలి. ఫస్ట్ ఈశ్వరుడు, ఆయన సృష్టించాడు దేన్ని? జగత్తుని, జీవుడిని. అయితే ఈ మూడు కూడా వేరువేరా? ఈ మూడింటికి మూలములో ఉన్నది ఒక్కటేనా అని గమనిస్తే మూడింటికి మూలంలో ఉన్నది ఒక్కటే. ఏమిటి? శుద్ధ చైతన్య పరమాత్మ ఒక్కటే. అది సత్వగుణం, శుద్ధ సత్వగుణం నుంచి ప్రకటమైతే ఈశ్వరుడు.
మిశ్రమము, రజోగుణము, సత్వగుణము, తమోగుణము అన్ని మిశ్రమతో శుద్ధ చైతన్య ప్రకటమైతే జీవుడు. ఆ శుద్ధ చైతన్యమే కేవలం తమోగుణ తత్వంతో ప్రకటమైతే జగత్. చూసారా? అందుకే జీవ జగత్ ఈశ్వర ఆత్మరూపంగా ఒక్కటే అంటారు వేదాంతం. కాబట్టి ఎప్పుడైతే దీన్ని మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఏంటి? ఎలా తీసుకోవచ్చు అంటే, రెండు రకాలుగా ఎలా తీసుకోవచ్చు? ఈ జీవ జగత్తు ఈ రెండు కలిపి, ఈ ఉపాధులన్నీ కలిపి అనాత్మగా తీసుకుంటే, శుద్ధ చైతన్య ఆత్మగా తీసుకుంటే ఇప్పుడు ఎన్ని అయినాయి? రెండే అయ్యాయి. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి. నేను ఆత్మస్వరూపాన్ని ఈ యావత్ జగత్తంతా అనాత్మ అనుకున్నారనుకోండి, మీకేమైనా భయం ఉంటుందా? అనాత్మలో జరిగింది మీకేమైనా స్పృశించగలదా? మిమ్మల్ని టచ్ చేయగలదా? చూడండి, సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమా ఆ యొక్క రీల్స్ మీద జరుగుతున్న సీన్లన్నీ పక్కన పెట్టి మీరు తెరనే గమనిస్తున్నారనుకోండి, గమనించారనుకుందా సపోజ్, ఆ సినిమా తెరపైన ఒక అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ఏమైనా తెర కంటిందా? వరదలు వచ్చి ముంచేసే ఆ సినిమా ఆ సీన్లో తెర ఏమైనా తడిసిపోయిందా? అంటే ఈ జగత్తంతా అనాత్మగా మీరు తెలుసుకున్నప్పుడు జగత్తులో కానీ శరీరంలో కానీ ఏది జరిగినా ఆత్మస్వరూపంగా తెరగా ఉన్నటువంటి మీకు అంటుతుందా? మీకే సంబంధం లేదు. అందుకే ఇదే ఉపనిషత్తులో అద్భుతమైన మంత్రం ఉంది, తర్వాత మనం చెప్దాం. మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మద్వయమస్మ్యహం. అంటే నా నుండే సర్వం పుట్టింది. నా నుండే నేను ఒక కుర్చీనే తయారు చేయలేను, నా నుండి కుర్చీనే తీసుకోలేను, నా నుండి ఒక బంగారం రాదు, నా నుండి ఒక కారు రాదు, నా నుండి ఒక తలుపు రాదు, నా నుండి ఒక పెన్ను రాదు, నా నుండి ఒక పుస్తకం రాదు. ఈ సృష్టి అంతా నేనే కారణమా? ఈ సృష్టి అంతా నువ్వే కారణం. నీ నుండే 3 గుణాలు వచ్చాయి. ఆ 3 గుణాల నుండి పంచభూతాలు వచ్చాయి. ఆ పంచభూతాల నుండి సకల నామరూపాలు, జగత్తు, సకల ప్రాణులు, శరీరాలు అన్నీ అక్కడి నుంచే వచ్చాయి. అందుకే శరీరం పడిపోయిన తర్వాత పంచభూతాల్లో కలిసిపోతుంది. బిల్డింగ్, ఇంత పెద్ద బిల్డింగ్లు కడుతున్నాం కదండి, ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుండే. సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుండే. ఇటుకలు భూమి నుండే. నీరు అన్ని పంచభూతాల నుండి. ఎస్, అందుకే అక్కడి నుంచి వచ్చినవి అక్కడే చూపెడతాం మనం. రాత్రి ఏమో ఇడ్లీ, ఉదయం కలిపిస్తే ఉప్మా, అదే బంగారం, నగలు, మళ్ళీ బంగారం కలిపి మళ్ళీ ముద్ద చేస్తే మళ్ళీ బంగారం. కాబట్టి ఈ తత్వం తెలుసుకుంటే అప్పుడు మీకు భయం పోతుంది, అభద్రత భావం పోతుంది. ఆనందం కోసం, శాంతి కోసం, భద్రత కోసం బయట తిరగాల్సిన పని లేదు. అన్నీ విడిచిపెట్టి మీరు ఒక్కసారి మీ స్వరూపంలో కూర్చుంటే అనంతమైన ఆనంద సాగరంలో గాల్లో తేలినట్టుంది, ఆనందంలో మునిగినట్టుంది అనే అనుభూతి మీకు కలుగుతుంది. అదే అపరోక్ష అనుభూతి. అర్థమైందా? కాబట్టి రేపు దీన్ని కొనసాగింపులో ఉంటుంది. అద్భుతమైనటువంటి ఈ ఉపనిషత్తు నిజంగా ఒక వరం మనకి. ఇదికి వివేకానంద స్వామి, చిన్మయానంద స్వామి, దయానంద స్వామి ఇలాంటి వాళ్ళు అందుబాటులో తీసుకురావడం వలన మనకు వచ్చింది. లేకపోతే పెద్ద పెద్ద మఠాలు, పీఠాల్లో వాళ్ళు ఎవరికో సీక్రెట్గా ఒకరిద్దరు చెప్తారు, బయటకు వచ్చి ధర్మ ప్రచారము ఎవరికి ఉపనిషత్తులు ఉన్నాయని కూడా తెలియదు. కాబట్టి మహాత్ములు, ఆ వివేకానందుడు, ఆ శంకరాచార్యులు, ఆ చిన్మయానంద ఇలాంటి వాళ్ళకి మనము స్మరించుకోవాలి. కాబట్టి ఈరోజు అద్భుతమైనటువంటి ఈ కైవల్య ఉపనిషత్తుని రేపు కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.